బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీవీకి అధినేత హీరో విజయ్ కి మరో బిగ్ షాక్ తగిలింది. జననాయకన్ ఓటీటీ హక్కులను రద్దు చేసింది అమెజాన్ ప్రైమ్. సుమారు 120 కోట్ల రూపాయలకు పైగా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్. సుమారుగా సినిమా టైంకు రిలీజ్ అవ్వకపోవడం, మూవీకి సెన్సార్ పర్మిషన్ లేకపోవడంతో డీల్ నుంచి వైదొలిగింది అమెజాన్ ప్రైమ్. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ క్రమంలో ప్రస్తుతం మూవీకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం టీవీకి అధినేత హీరో విజయ్కి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మొన్నటికి మన భార్య వేసిన పిటిషన్ కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలు కావచ్చు, దాంతోపాటు తొక్కిసలాట విషయంలో జరిగిన ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ తెర మీదకి రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. టీవీకి అధినేత హీరో విజయ్కి మరో బిగ్ షాక్ తగింది. జననాయకన్ ఓటీటీ హక్కును రద్దు చేసింది అమెజాన్ ప్రైమ్. సుమారు 120 కోట్ల రూపాయలకు పైగా అమెజాన్ ప్రైమ్ దీన్ని కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమా టైంకి రిలీజ్ అవ్వకపోవడం, మూవీకి సెన్సార్ పర్మిషన్ లేకపోవడం డీల్ నుంచి వైదొలిగినట్టుగా అమెజాన్ ప్రైమ్ డీల్ నుంచి తొలగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. దీంతో పాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో అంత వేగంగా బయటపడే అవకాశం ఉందా అని ఇంకొక డిస్కషన్ కూడా ప్రారంభమవుతోంది. అసలు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే వరుస షాక్లతో ఉక్కిరిబిక్కిరి అవుతారని అనుకోవాలి టీవీకి అధినేత అండ్ అలాగే హీరో విజయ్. ఆయనకి ఇంకో బిగ్ షాక్ తగిలింది. దాంతోపాటు సంక్రాంతికి ఇది రిలీజ్ కావాలి జననాయకన్, కానీ ఇప్పటి వరకు కూడా అది రిలీజ్ కాలేదు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ కాకపోవడంతో ఇన్ఫ్యాక్ట్ మరి దాని గురించి కంటిన్యూ చేసుకుంటే అంటే సంక్రాంతికి రిలీజ్ కావాలి జననాయకన్, బట్ ఆ సినిమా సెన్సార్ ఇష్యూస్తో ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అయితే కేవిఎన్ ప్రొడక్షన్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ తమిళ డైరెక్టర్ హెచ్ వినోద్ ఆయన దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారం కూడా అక్కడ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అది అవునా కాదనేది ఇంకా తెలియదు, కానీ బట్ ప్రచారం అయితే చాలా జోరుగా జరుగుతోంది. అయితే దాన్ని చాలా సందర్భాలు సినిమా యూనిట్ కూడా ఖండిస్తూ వచ్చింది. బట్ ఆ ఖండన ఎంతవరకు వాస్తవం అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కామన్ మ్యాన్కి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి కొనేసిందని చెప్పుకోవాలి ఇక్కడ అమెజాన్ ప్రైమ్. ప్రస్తుతం ఆ డీల్ రద్దు చేస్తూ కీలక ప్రకటన కూడా జారీ చేస్తుంది. నిజానికి విజయ్కున్న క్రేజ్ కావచ్చు, సినిమాకున్న బడ్జ్ కావచ్చు, లేకపోతే బడ్జెట్ విషయం కావచ్చు, ఇవన్నీ మాట్లాడుకుంటే అమెజాన్ ప్రైమ్ ఈ సంస్థ అంటే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను మొత్తం 120 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం చెప్పిన టైంకి సినిమా రిలీజ్ కాకపోవడంతో పాటు సెన్సార్షిప్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల డీల్ నుంచి తప్పుకుంటామని చెప్పి ప్రైమ్ చెప్పిందనేది జరుగుతున్న ప్రచారం. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు, కానీ ప్రస్తుతానికి ఇది బయటకు వచ్చే అవకాశం ఉందనేది వినిపిస్తున్న మాట, జరుగుతున్న ప్రచారం అండ్ చర్చ. అండ్ బ్యాక్ టు బ్యాక్ విజయ్కి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ షాక్ విజయ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మాట్లాడుకుంటే ఒకటి విడాకుల అంశం, అండ్ రెండోది అండ్ తొక్కిసలాట, అండ్ మూడోది ఈ అంశం గురించి మాట్లాడుకుంటే జననాయకన్ ఇష్యూ. సో హీరో విజయ్ వీటి నుంచి బయటపడే అవకాశం ఉందా? బయటపడతారు అనుకుంటున్నారా? అంటే ఇది త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారా? అయితే ఎందుకు సెన్సార్షిప్ క్లియర్ కావట్లేదు అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సెన్సార్షిప్ పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి, దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆ ఇష్యూస్కి సంబంధించి వాళ్ళు ట్రిగర్ చేసినప్పుడు సినిమా యూనిట్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుంది, సినిమా యూనిట్ ఇచ్చిన రెస్పాన్స్ని బేస్ చేసుకొని అప్పుడు విజయ్ ఎలా ముందుకు వెళ్తారు, అండ్ సినిమా యూనిట్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుంది, దానికి సెన్సార్ టీం ఎటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తుంది, వాళ్ళని సంతృప్తి పరచాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఆన్సర్తో. లేదు కాదు కూడదు అనుకున్నప్పుడు ఆ సీన్స్ని కట్ చేయాల్సి ఉంటుంది. బట్ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే సినిమాకి వెయిట్ ఇచ్చేస్తాయి ఆ సీన్స్, సెన్సార్షిప్లో కట్ చేయమంటారు, బట్ అదే సినిమాకు ప్రాణం అయిపోతూ ఉంటుంది. అండ్ అటువంటి సిచ్యువేషన్స్, అటువంటి పీఠముడివి అంత వేగంగా వీడే అవకాశం ఉండదు. సో ఇప్పుడు విజయ్ బయటపడే అవకాశం ఉందనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.